చేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ చూస్తే కథ వేరుగా ఉంది. ఏంది దీని మీద ఏం క్లారిటీ వచ్చింది మీకు? అందరికీ నమస్కారం. యోయో టీవీ ప్రేక్షకులకు, నాతోటి డిబేట్లో పాల్గొంటున్న పెద్దలకు, మీకు. వాస్తవానికి మనం ఇదే చర్చ దాదాపు 1 సంవత్సరం నుండి నడిపిస్తుంది. అవును, ఎన్నో రకాలుగా చర్చలు నడిచినాయి. ఈ సమాజానికి, తెలంగాణ ప్రజలకు వీళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు పోయినరని తెలుసు, ఆ నియోజకవర్గాలలో వేరే పార్టీ మారినరని తెలుసు, అధికారికంగా తిరుగుతున్నారని తెలుసు, అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అన్ని ఎన్నికలలో వాళ్ళే ముందుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తున్నారని తెలుసు. అన్ని తెలిసి కూడా అంటే చట్టాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారు అనేది, అంటే ఇది ఒక బీఆర్ఎస్ పార్టీయే కాదు, ఈ దేశంలో ఇలాంటి వ్యవస్థల్ని, సంస్థల్ని కూని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమాలను, అన్యాయాలను, దోపిడీని, అవినీతిని, కుంభకోణాలని మొత్తం ప్రతిదీ బయట పెడుతున్నారు. కాబట్టి ప్రజలలో అన్యోన్యమైన స్పందన ఉంది. కాబట్టి ఒకవేళ మేము ఆ 10 మంది ఎమ్మెల్యేలకు అనర్హత ఏటు చేస్తే, ఎన్నికలు వస్తే మేము ఓడిపోతే మా పరువు పోతుందనే ఒకే ఒక్క ఉద్దేశం తప్ప వేరేది ఏం లేదు. నిజంగానే 100% ఓడిపోతారు. ఎందుకు అని చెప్తా, దానికి కూడా కారణాలు చెప్తాం. సరే, వాళ్ళకు బలం ఉన్నది, బలం ఉండి మేము అధికారంలో ఉన్నాం, మేము హైదరాబాద్లో 2 మా ఎమ్మెల్యేలు చనిపోతే అక్కడ కూడా మేము గెలిచినాం అనే అహంకారం ఉన్నదో, లేదా బలుపే ఉందో, ఏదో ఉందో ఉన్నది, గెలిచారు. మరి అదే భయం లేకుంటే అనర్హులుగా ప్రకటించండి, మీ ఎమ్మెల్యేలు గెలుస్తారు కదా. మళ్ళీ మీ దమ్మేందో ప్రజలలో చూపెట్టుకోవచ్చు కదా, గెలిచిన వాడిని గల్లి ఎగిరేసుకోవచ్చుగా. ఎందుకు అటు ఆడా కాకుండా ఇటు మళ్ళీ వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. పాపం ఎక్కడికి పోయినా అడిగితే వాళ్ళు మొహాలు కిందికి వేసుకొని మేము ఎక్కడ ఉండాలో అక్కడనే ఉంటామని ఒకరంటారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని అంటారు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పుకుని తిరిగే ఎమ్మెల్యేలు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? అరే, మేము అన్నాము, మీరు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే మనం కాంగ్రెస్ కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? కాంగ్రెస్ కండవాలు కప్పుకొని ఎందుకు మీరు ప్రచారం చేస్తున్నారు? మీరు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంకి రావడం లేదు? బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లకు రావడం లేదు? కేసీఆర్ దగ్గరికి ఎందుకు రావడం లేదు? అంటే ఇది మరీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవ్వరు చూడడం లేదా అనుకుంటుందట. అదే తంతు వీళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళ యొక్క మనస్తత్వం మారాలి. మీకు దమ్ముంటే మీరు నిజంగానే మగాళ్ళు అయితే, మేము మగాళ్ళము, మేము బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరినాం అని చెప్పండి. ఎవడొద్దు అంటుండు. సరే, రాజీనామాలు చేస్తారా చేయరా, సుప్రీంకోర్టు 2 సార్లు, ఇప్పుడు మొన్న కూడా 3 వారాలు గడివిచ్చింది. చివరి అది ఖచ్చితంగా వీళ్ళ పని అవుతుంది. 100% ఈ రోజు చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. తెలంగాణలో ఉప ఎన్నికలు 100కు 100% వస్తాయి. దానికి బీఆర్ఎస్ పార్టీ ఎంత ఎక్కడొచ్చినా రాకపోయినా ఖైరతాబాద్ లో తప్పకుండా వస్తుందని పాడి కౌశిక్ రెడ్డి అయితే గంటాపదంగా చెప్తాను. ఎంత దారుణం అంటే ఇంకోటి, నువ్వు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ఎంపీగా చేతి గుర్తు మీద పోటీ చేసినావు. ఇక ఇంతకంటే రాజ్యాంగాన్ని తొక్కేసినట్టు కాదా? ఇది తుంగలో తొక్కినట్టు కాదా? శాసనాలను తొక్కినట్టు కాదా? నువ్వు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ఏం లాభం? మరి గతంలో మీరు కూడా అలాగే చేశారు. మేము చేశాము, రాజ్యాంగానికి లోబడి చేశాము, రాజ్యాంగబద్ధంగా. అందుకనే లోబడి అంటే అదే రాజ్యాంగబద్ధంగా. రాజ్యాంగం ఏం చెప్తే ఆ సెక్షన్ల ప్రకారం, ఆ చట్టాల ప్రకారం ఒక ఎమ్మెల్యే అయినా మా దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైనా మమ్మల్ని కేసీఆర్ గారు కొన్నాడు అని ఎవడన్నా స్టేట్మెంట్, ఎందుకు వాళ్ళకి ఇచ్చిన మంత్రి పదవులు చూసుకుంటే, మంత్రి పదవులు నేను చెప్పేది మాకు 1/3% అంటే 4 వంతులల్లా 3 వంతు బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ నుండి ఇంకేదైనా మేము టీడీపీ వాళ్ళని కూడా అట్లనే తీసుకున్నాం, వేరే పార్టీ నుంచి కూడా అట్లనే తీసుకున్నాం. రాజ్యాంగానికి లోబడి వారికి ఇచ్చిన రాజ్యాంగ హక్కులకు లోబడి బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. వీళ్ళు ఆ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారు, ఆ విలువలకు తిలోదకాలు ఇస్తున్నారు. వాళ్ళ నాయకుడు మాత్రం రాజ్యాంగం బుక్కు పట్టుకొని మొత్తం దేశం అంతా తిరుగుతుంటారు. ఎక్కడ రాజ్యాంగం ఏడ అమలు పరుస్తున్నారు మీరు? కనీసం ఇప్పటికైనా బుద్ధి రావడం లేదా? ప్రజలు తిడుతున్నారండి, సామాన్య ప్రజలు తిడుతున్నారు. నేను ఇప్పటికైనా అడుగుతున్నాము బీఆర్ఎస్ పార్టీ నుండి, ఇప్పటికైనా సామాన్య ప్రజలు తిడుతున్నారు మీరు అంటున్నారు, తిడుతున్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో మరి ఆ రకంగా అదే చెప్తున్నారు కదా, మున్సిపల్ ఎన్నికల్లో మేము 90% ఇప్పుడు ఎంత అండి,
75% కూడా వాళ్ళు గెలవలే. ఇంకా గెలిచినవి కూడా అక్రమంగా, ఇక ఆ అక్రమాలు అయితే మామూలుగా లేదు, మీరు చూస్తుంటారు. గతంలో మీరు చేసిన క్యాంప్ రాజకీయాలు ఎక్కడ ఎక్కడ బస్సులు తరలించరా మీరు? మేము ఏది చేసినా అది ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ టైంలో జరిగింది కదా. అంటే ఇప్పుడు కొన్ని ఎన్నికలలో కొన్ని చేస్తారు, కానీ వీళ్ళు ఇవాళ చూడు మా నాయకుడు బాలకృష్ణ గారిని అక్కడ మేము గెలిచే అవకాశం ఉంది. అక్రమంగా అన్యాయంగా అరే బండబూతులు తిట్టిన జగ్గారెడ్డిని మాత్రం ఏమన్నారు పోలీసులని? ఒక్క మాట మా నాయకుడు అనకున్నా అన్నాడన్న పేరుతోటి, మా మీద రాళ్ళేసిండనే పేరుతోటి అక్రమంగా అరెస్ట్ చేయడం ఏంటండి? ఒక దళిత మహిళను ఇప్పుడు నేనేమంటున్నా, కాలమే వీళ్ళకు సరైన సమాధానం చెప్తుంది. వీళ్ళు పోలీస్ బుక్ అని, మరి ఇప్పుడు ఏమైంది పోలీస్ బుక్? బండ బూతులు తిడుతుంటే అటు బీజేపీ నాయకుడు ఎంపీ అరవింద్ గారు తిడుతుంటే, ఇక్కడ జగ్గారెడ్డి గారు తిడుతుంటే, మరి మీ చట్టాలు ఏమైనాయి? మీ కాకి బుక్ ఏమైంది? కాలిపోయిందా అడుగుతున్నాను. ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, ఒక ఉద్యమకారుడిగా మీ కాకి బుక్ పోలీసులను అడుగుతున్నా. మీ కాకి బుక్ ఉన్నదా, కాలిపోయిందా? చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద మీ కాకి బుక్ పనిచేస్తుందా? ఇది ఎక్కడ న్యాయం అండి? కాబట్టి ఇక్కడ రాజ్యాంగం లేదు, ఇక్కడ ఓన్లీ రేవంత్ రాజ్యాంగం నడుస్తుంది. ఆయన ఏది చెప్తే అది, ఆయన చెప్పిందే వేదం. పోలీసులైనా, కలెక్టర్లైనా, ఎలక్షన్ కమిషన్ అయినా మొత్తం వాళ్ళ కాళ్ళ కింద పని చేస్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలాగా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు పనిచేయడం సిగ్గుచేటు. అసలు ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం పరిస్థితి నేను ఇప్పుడు 25 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంటాను, ఎప్పుడు చూడలే. ఇంత అక్రమాలు, చూపెట్టండి ఎక్కడ అణచివేతలు కానీ. ఫ్రెండ్లీ పోలీస్ అనే పేరు మీద బ్రహ్మాండంగా పోలీస్ వ్యవస్థల్ని మంచిగా చేసింది బీఆర్ఎస్ పార్టీ కదా. మీరు వచ్చి రోజు కూకుంటున్న మీ సీఎం కట్టింది ఎవరు? అది కేసీఆర్ గారు కదా. ఇప్పుడు మీరు కూర్చున్న సెక్రటరీ కట్టిందే కేసీఆర్ గారు. అంటే ఎన్నో మీరు చూపెట్టండి. ఒకటైనా ఈ 2 ఏళ్లలో ఒక ప్రాజెక్ట్ కట్టారా? ఒక కంపెనీ తెచ్చారా? ఏం తెచ్చారు? ఏం చేశారు? సరే, మీరు మంచి పని చేశారు కదా. ఇవన్నీ మీరు ఎవరు అడగాలి? ప్రజలు అడుగుతారు. అడిగే టైం పెట్టండి. ప్రజల తరపున ఎవరు అడగాలి? మేమే అడుగుతున్నాం. మరి మీరేం ఎట్లా తెలుస్తుంది మరి? కేసీఆర్ గారు మమ్మల్ని గైడ్ చేసిన అంతకాలం కేసీఆర్ గారు చెప్పే ప్రతి మాట మా నోటు నుండి వస్తుంది. ప్రతిదీ కేసీఆర్ గారి వల్ల తోటే ఈ యొక్క పోరాటం నడుస్తుంది. అందుకనే కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిద్ర పట్టడం కూడా చేస్తున్నాం ఈ 2 సంవత్సరాలు. వాళ్ళు నిద్ర పోవడం లేదు. అందుకే ఎక్కడ మాట్లాడినా కేసీఆర్ గారి పేరు, కేసీఆర్ గారి కుటుంబం పేరు, అది లేకుండా వాళ్ళు ముద్ద కూడా దగలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటున్నారు, ఇగో ఈ రాక్షసి పాలన పోవాలిగా, మళ్ళీ రాముడు లాంటి కేసీఆర్ గారి పాలన రావాలని కోరుకుంటున్నారు. చూద్దాం. శ్రీనివాస్ గారు, సరే ఇప్పుడు ఆయన మాట్లాడారు, సరే ఆయన పార్టీ తరపున మాట్లాడుకున్నారు. కానీ నిజంగానే ఈయన అన్నట్టుగా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, కేసులు వేసిన వాళ్ళు అడిగారని కాదు, కానీ ఇంత తాత్సారం అవసరం అంటారా? అసలు స్పీకర్ పొజిషన్లో ఉన్నటువంటి ఆయన, ఎందుకంటే విచక్షణాధికారాలని స్పీకర్కే వదిలిపెట్టినప్పుడు సుప్రీంకోర్టు కానీ మన హైకోర్టు ఎందుకు ఇంత జాప్యం ఎందుకు జరుగుతుంది? దీనివల్ల పార్టీకి కూడా, అంటే మీరు వీళ్ళ క్వశ్చన్ చేస్తున్నారు మిమ్మల్ని,